దాదాపు 7 నెలల క్రితం అమెరికాకు ఒక టెక్నాలజీని ఆఫర్ చేసింది ఉక్రెయిన్. కానీ అమెరికా అప్పుడు దాన్ని తిరస్కరించింది. డొనాల్డ్ ట్రంప్ అహంకారంతో మీరిచ్చే టెక్నాలజీ మాకెంత, మా దగ్గరే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అత్యాధునికమైనటువంటి ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి, అంత టెక్నాలజీ, గొప్ప టెక్నాలజీ కూడా ఉంది, కాబట్టి మీ టెక్నాలజీ మీ దగ్గరే పెట్టుకోండి అని చెప్పి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని అవమానించాడు. మనం చూసాం, అది ప్రపంచంలో మీడియా మొత్తం కూడా చూసింది. యూ డోంట్ హ్యావ్ ఎనీ కార్డ్స్, నేను చెప్పిన మాట విను అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని అవమానించడం జరిగింది. ఇప్పుడు ఇంతకీ విషయం ఏంటంటే, ఇరాన్ ప్రయోగిస్తున్నటువంటి షాహిద్ డ్రోన్లు అమెరికాను, ఇజ్రాయెల్ను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీన్ని ఇంటర్సెప్ట్ చేయడం అనేది తలకు మించిన భారంగా మారుతోంది. చాలా తక్కువ ఖరీదు గల డ్రోన్లతోటి అమెరికా పైన వేల సంఖ్యలో దాడులు చేస్తోంది ఇరాన్. అలాగే ఇజ్రాయెల్ ప్రాపర్టీస్ పైన, అసెట్స్ పైన కూడా వేల సంఖ్యలో దాడులు చేస్తోంది. దీన్ని ఇంటర్సెప్ట్ చేసేటువంటి టెక్నాలజీ అమెరికా దగ్గర లేదు, ఈవెన్ ఇజ్రాయెల్ దగ్గర కూడా లేనట్టుగా ఉంది. ఏం చేయాలి, దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తే అమెరికాకు తెలిసి వచ్చింది ఏంటంటే, గతంలో మన దగ్గరికి ఆఫర్ వచ్చింది కానీ మనం రిజెక్ట్ చేశామని చెప్పి ఇప్పుడు గుర్తొచ్చింది ట్రంప్కి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడిని జెలెన్స్కీని మాకు ఆ టెక్నాలజీ కావాలని చెప్పి ఇప్పుడు అడగడం జరిగింది. ఈ విషయాన్ని జెలెన్స్కీ ఒక ట్వీట్ కూడా పెట్టాడు. అమెరికా మా సహాయాన్ని కోరింది చూడండి అని చెప్పి ప్రపంచానికి తెలియజేశాడు. గతంలో నేను ఆఫర్ చేశాను, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చాను, మా దగ్గర ఇది ఉంది, మీకు భవిష్యత్తులో తప్పకుండా ఉపయోగపడుతుందని చెప్పినప్పుడు అమెరికా విర్రవీగింది అహంకారంతో. ఇప్పుడు చూడండి, మా అవసరం అమెరికాకు వచ్చిందని చెప్పి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పాడు. నిజానికి ఈ యుద్ధం చాలా కాస్ట్లీగా మారుతోంది, పర్టికులర్గా అమెరికాకి, ఈవెన్ ఇజ్రాయెల్కి కూడా. ప్రతిరోజు కూడా సుమారు మన కరెన్సీలో చెప్పాలంటే 9,000 కోట్ల రూపాయల ఖర్చు చేయాల్సి వస్తుంది. వెపన్స్ కోసం, మిసైల్స్ కోసం, వార్షిప్లు, వీటన్నిటి కోసం కూడా ఇంత ఖర్చు చేయాల్సి వస్తుంది. కేవలం 10 రోజుల యుద్ధానికే దాదాపుగా 90,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి. మరొక 10 రోజులు, మరొక నెల రోజుల పాటు ఈ యుద్ధం కొనసాగితే తీవ్రమైనటువంటి ఆర్థిక భారం పడుతోంది. సైనికులు కొంతమంది చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది, ఆర్థిక నష్టం జరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సహాయం తీసుకోవాల్సినటువంటి దీనమైనటువంటి పరిస్థితి, దయనీయమైనటువంటి పరిస్థితి అమెరికాకి ఈరోజు వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.